దుగ్గిరాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర పాలిటెక్నికల్ కళాశాల విద్యార్థుల ఆటలు పోటీలు ముగిశాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా 10,000, ద్వితీయ బహుమతిగా 5,000, తృతీయ బహుమతిగా 3,000తో పాటు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వి పద్మారావు, పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్షల కన్వీనర్ టి శేఖర్, కళాశాల చైర్మన్ చందు రామారావు, కార్యదర్శి చందు విజయలక్ష్మి, ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డిప్లొమా ప్రిన్సిపల్ జీవన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఏ శ్రీకాంత్ బాబు, అకాడమిక్ డీన్ బండ్రెడ్డి విజయ్ కుమార్, పీడీలు సాయిబాబు, గోపీకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంతేవిధంగా మరి ఎంతో ఉత్సాహంగా మరి అనేక డిప్లొమా కాలేజీ నుంచి బాగా ట్రైనింగ్ అయ్యి వెల్ డిసిప్లిన్గా మీరందరూ వచ్చి మరి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మరి దీనిలో విన్ అయ్యారు, కొంతమంది రన్ అయ్యారు. కానీ ఇక్కడ ఒకటి మనం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి విన్ అయ్యారంటే వాళ్ళకి కొన్ని ఎక్కువ మార్క్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు విన్ అవ్వడానికి కారణాలు ఏంటో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒక టీం వర్క్గా, అట్లానే ఒక బాండింగ్, అట్లానే ఒక యూనిటీగా, అట్లానే ఒక స్పిరిట్, మనం గెలవాలా, ఎట్టి పరిస్థితిలో మనం టాప్గా ఉండాలా అనేది కొన్ని క్వాలిటీస్తో వచ్చారు. అదేవిధంగా అదే యూనిటీ ఉంచి మరి ఒక స్పిరిట్తో గెలవాలని కూడా గెలిచిన మరి టీముకి అందరికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాను. మరి కబడ్డీ చూడటం జరిగింది. దానిలో మంచి స్పిరిట్ కనిపించారు అందరూ. అదేవిధంగా చాలామంది రన్నర్స్ ఉండొచ్చు. రన్నర్స్ కూడా ఈరోజు రన్నర్స్ రేపు విన్నర్స్ అవుతారు. ఎట్టి పరిస్థితిలో అటెంప్ట్ చేయటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మీరందరూ కూడా ఒక స్పిరిట్తో మరి పార్టిసిపేట్ చేసినందుకు నిజంగా ఈ రోల్ అంటే పార్టిసిపేట్ చేసిన కంటెంటెన్స్ అని నేను అంటున్నాను. Management of this institution is conducting at least 35 institutions participated, around 450 students also in different games and sports. You know everybody what is the games and what is the sports. This is per addition to our regular education and also book knowledge. You know everybody, character building, personality building, emotional balance, mental alert and physical. These are the qualities to participate in the sports and games. Nowadays there is a scientific knowledge. So in this way మనం ఎలా ముందుకు వెళ్ళాలి, దీనిలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమిటి, ఈ సైంటిఫిక్ యుగంలో మనము ప్రతిదానికి కూడాను రియాక్ట్ కాకూడదు, ప్రతిదానికి మనం రెస్పాన్స్ అవ్వాలి. వాట్ ఈస్ ద రియాక్షన్ అండ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్. ఎవరైనా మన ఒక దెబ్బ కొట్టారనుకోండి, ఇమ్మీడియట్గా మనము ఎదుటివాడిని దెబ్బ కొట్టడం కాదు, దట్ ఈజ్ రియాక్షన్. అలా కాకుండా ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది,